దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా స్టీల్, హిందాల్కో, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, సిప్లా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రజెంట్ మార్కెట్లు నిఫ్టీ 50 22,892 దగ్గర కొనసాగుతా ఉంది 355 పాయింట్ల నష్టంతో. బీఎస్సీ సెన్సెక్స్ 75,359 దగ్గర కొనసాగుతోంది 935 పాయింట్ల నష్టంతో, భారీ నష్టంతో. ఇటు నిఫ్టీ 500 20,774, నిఫ్టీ బ్యాంక్ 51,511 దగ్గర కొనసాగుతోంది. ఇటు నిఫ్టీ ఐటీ కూడా నష్టాల్లో, భారీ నష్టాల్లో 1,261 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తా ఉంది 33,697తో. సో మీకు మార్కెట్ పైన ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కనుక, లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ను అక్కడ రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తారు. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్, అంటే మనం గతంలో ఒక 5-6 నెలల క్రితం ఏ విధంగా నష్టాలని మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అన్ని వరుస లాభాలతో మొన్నటి నుంచి ముందుకెళ్ళాయి. కానీ నెక్స్ట్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోగానే నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా భారీ నష్టాలు ఎట్లా చూడాలంటారు? యాక్చువల్ గా మార్కెట్ లో ఇప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే మనకి ప్రధానంగా అమెరికా గానీ ఏదైతే పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాంతో పాటుగా ట్రేడర్స్ యొక్క ఫియర్ కూడా బాగా ఎక్కువగా పనిచేస్తుంది మార్కెట్ లోను. దానివల్ల భారీగా మనకి మార్కెట్ లో 24,000 దగ్గర నుంచి నిఫ్టీ 23,000 కరెక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు 22,800 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మార్కెట్ అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయ్యి మార్కెటింగ్ అప్ ట్రెండ్ లోకి వెళ్లే క్రమంలో మళ్ళీ మార్కెట్ లో ఏదైతే ఈ డిఫరెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక ఫియర్ క్రియేట్ చేసి మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు 22,900 వరకు ట్రేడ్ అవుతుంది. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గత లాస్ట్ 2 months నుంచి కూడా, ఫిబ్రవరి, మార్చ్ లో కూడా చెప్పింది ఏంటంటే మార్కెట్ ఇంకా 2-3 months మార్కెట్ ఇక్కడే కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు కొంచెం ఆచి దూచి మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మాత్రమే మార్కెట్ లోకి వెళ్ళి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొనుక్కుంటే మంచి లాభాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఇబ్బంది లేదు, కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ దాంట్లో స్కోప్ ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ బాగున్నటువంటి మార్కెట్ అనాలిసిస్ చేసుకుని దాని ప్రకారం పెట్టుకుంటే మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా ఏదైతే టెక్నికల్ గా ఈ రోజున 300 పాయింట్ల పైనే నిఫ్టీ కరెక్షన్ జరిగినట్టుగా ఇంకా 400 నుంచి 500 పాయింట్లు కమింగ్ వీక్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా మార్కెట్ ఏదైతే ఇంకొక 500 నుంచి 600 పాయింట్లు కరెక్షన్ జరిగితే తప్ప కన్సాలిడేషన్ అయ్యే పొజిషన్ అయితే కనిపించలేదు. రైట్ సార్, మీతో మాట్లాడడానికి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, నాగార్జున గారు హైదరాబాద్ నుంచి. నాగార్జున గారు నమస్తే అండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నాయుడు గారు. నమస్తే సార్. కరెంట్ ప్రైస్ లో కిర్లోస్కర్ ఆయిల్ ఒకటి, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ అండ్ డీజీ ఎలక్ట్రోప్లాస్ట్, టిటాగర్ వ్యాగన్ 3 బై చేయొచ్చా సార్? సార్ ప్రజెంట్ అయితే మాత్రం కిర్లోస్కర్ కానీ లేకపోతే మీరు టిటాగర్ కానీ ఏదైనప్పుడు కూడా ఒక 2 to 3 weeks మార్కెట్ లో కొంచెం హోల్డ్ చేస్తే మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది సార్. దాని తర్వాతే మనం ఏం చేసినా సరే మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు తీసుకుంటే మీకు అప్పుడు కొంచెం మంచి ప్రైస్ లో దొరికే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎంత మంచి స్టాక్ ని మీరు ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా కొంచెం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2-3 weeks. సార్ కిషన్ గారు ఉన్నారు. కిషన్ గారు నమస్తే, మీ డౌట్ అడగండి. నమస్కారం అండి నాయుడు గారు. నమస్కారం. ఒక 2 స్టాక్స్ సార్, గ్రీవ్స్ కాటన్ ఒకటి, మిండా కార్పొరేట్ ఒకటి. ఇవి 2 నేను తీసుకున్నాను, లాంగ్ లో ఉన్నాయి. లాంగ్ లో ఉంచుకుందామని తీసుకున్నాను. మార్కెట్ పడుతుంది కదా సార్, పీఈలు ఎక్కువ ఉన్నాయి. లాభం తీసుకోమంటారా ఉంచుకోమంటారా? గ్రీవ్స్ కాటన్ జీ ఫర్ గోవా. గ్రీవ్స్ కాటన్ ఓకే. ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది లాస్ట్ ఒక 1 month నుంచి కూడా భారీగానే మార్కెట్ లో 2 months నుంచి కూడా 300 దగ్గర నుంచి ఇప్పుడు కరెక్షన్ జరిగి 194 వరకు ఉన్నది. ప్రజెంట్ అయితే మాత్రం టెక్నికల్ ఆస్పెక్ట్ అయితే మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది సార్. ఇది ఇంకా 175 వరకు వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మీరు ఖచ్చితంగా ఒక 2-3 months వెయిట్ చేస్తేనే తప్ప దీంట్లో మనకి అంత పెద్దగా ప్రోగ్రెసివ్ గా కనిపించే అవకాశం లేదు. అదేవిధంగా మిండా కార్పొరేట్ చెప్పారు, అది కూడా సేమ్ ఇలాగే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ అవడానికి 600 పైన మార్కెట్ జరిగితే తప్ప మార్కెట్ లో ముందుకెళ్లే అవకాశం లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం 517 రూపీస్ నడుస్తుంది. ఖచ్చితంగా ఈ రెండాట్లో కూడా కొద్ది రోజులు వెయిట్ చేస్తేనే మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రైస్ లో మీరు ఏం చేస్తే సరే అది కరెక్ట్ కాదు. సార్ సతీష్ కుమార్ గారు కొన్ని కామెంట్స్ కూడా పెట్టారు సార్, ఇవి కూడా చూద్దాం మనం. అయితే
ఏదైతే ఐటీసీ అని ఒకటి అడుగుతున్నారు హోటల్స్ 172లో బై చేశారంట, సేల్ చేయమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు ప్రకాష్ గారు. ఐటీసీ హోటల్స్ యాక్చువల్ గా లాస్ట్ మార్చి నుంచి కూడా మనకి మార్చి నెలలోనే బాగా పెరిగింది మార్కెట్, ఎంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడాను ఆల్రెడీ బాగా పెరిగింది. మీరు కొంచెం ప్రాఫిట్స్ అన్న బుక్ చేసుకోవచ్చు, వెయిట్ చేయగలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి. స్టాక్ అయితే మంచి స్టాక్, హోల్డ్ చేయదగ్గ స్టాక్ అయితే. రైట్ సార్. సతీష్ కుమార్ అడుగుతున్నారు సార్, అనంతరాజ్ 625లో బయోకాన్ 400లో ఎగ్జిట్ చేయమంటారా హోల్డా 2 years కోసం అని అడుగుతున్నారు. లాంగ్ టర్మ్ కాబట్టి ఖచ్చితంగా హోల్డ్ చేయండి సార్. అనంతరాజ్ అయితే మాత్రం మార్కెట్ లో ఏదైతే 950 దగ్గర నుంచి 450 వరకు కూడా కరెక్షన్ జరిగింది. మీరు దీంట్లో వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మార్కెట్ ఏదైనా ఒక 1 month డౌన్ ది లైన్ మార్కెట్ టేక్ ఆఫ్ అవుతే అక్కడ నుంచి మళ్ళీ 550 దగ్గర నుంచి మళ్ళీ అనంతరాజ్ మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బయోకాన్ అడుగుతున్నారు, బయోకాన్ కూడా మార్కెట్ లో ఈ మార్కెట్ కి అనుగుణంగానే మార్కెట్ లో కొంచెం భారీగానే 400 రూపీస్ దగ్గర నుంచి 320 వరకు కూడా మార్కెట్ కరెక్షన్ అయితే జరిగింది. ఇది టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మీరు 2 years డౌన్ ది లైన్ అంటున్నారు కాబట్టి యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 2 years కూడా వెయిట్ చేస్తే మన యొక్క హై 400 ని క్రాస్ చేస్తే అక్కడి నుంచి కూడా మళ్ళీ మల్టిపుల్ వేస్ లో డబుల్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది సార్. రైట్ సార్. ఆనంద్ కుమార్ గారు అడుగుతున్నారు, వేదాంత తర్వాత రైమండ్స్ షేర్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు, ఈ టైంలో తీసుకోవచ్చా? ఒక 2 weeks మీరు ఆగితే కరెక్షన్ కంప్లీట్ అయ్యి అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో తీసుకుంటే మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది సార్. ఏదైతే వేదాంత కానీ మీరు అనుకుంటున్న రైమాండ్స్ కానీ ఏదైనా కూడా మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ పొజిషన్ ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి తీసుకోండి. రైమాండ్స్ అయితే మాత్రం మీరు ఇక్కడ నుంచి అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది ఏదైతే 1400, 1420, 1430, 1450 ఈ రేంజ్ లోనూ ఒక 40-50 రూపాయలు రేంజ్ లోను మీరు అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ ఇది 3500, 4000 రూపాయలు వెళ్ళడానికి ఒక 2 years, 3 years డౌన్ ది లైన్ మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నమస్తే, రాజమండ్రి నుంచి మాట్లాడుతుంది సార్. నా పేరు శ్రీనివాస్ సార్. మాట్లాడండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. అదే సార్, ఇప్పుడు ఏమీ లేదు సార్, నేనంటే ట్రేడింగ్ చేద్దాం అనుకున్నాను సార్. అంటే బాగా ట్రేడ్ అయ్యి అంటే ప్లస్ కానీ మైనస్ కానీ ఎక్కువగా ట్రేడ్ అయ్యి 2-3 షేర్లు చెప్తే ఓన్లీ 20% అంటే షార్ట్ టర్మ్ గా ప్రాఫిట్ తీసుకున్నాను. 20% బిలో నాకు ప్రాఫిట్ వచ్చేలాగా 2-3 షేర్లు చెప్తారండి. నాకు అర్థం కాలే ఏంటంటే మీరు సడన్ గా స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయిపోయి వెంటనే డబ్బులు సంపాదించాలి అనే విధంగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది, ఆ విధంగానేనా ఆలోచన? లేదు సార్, ఆల్రెడీ నేను ఉన్నాను సార్. ఉన్నారా? మార్కెట్ లో ఆల్రెడీ 1 year నుంచి చేస్తున్నాను. యాక్చువల్ గా మీరు అడిగింది మాకు అర్థమైంది, కానీ ఏంటంటే ట్రేడింగ్ అన్నది మాత్రం నాట్ అట్ ఆల్ సజెస్టబుల్. ట్రేడింగ్ అన్నది ఎక్కడ కూడా సజెస్టబుల్ కాదు. ట్రేడింగ్ లో చాలా వెరీ లెస్ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ట్రేడింగ్ అన్న ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే మీరు అనుకున్నటువంటి ఆ 10%, 20% ఇన్వెస్ట్మెంట్ లోనే మనకి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా అలా 2 స్టాక్ లోనే కాకుండా సెక్టార్ల వైజ్ మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కొన్ని స్టాక్స్ ను సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఫార్మా సెక్టర్ ఎవర్ గ్రీన్ గా ఉంటుంది, అదేవిధంగా ఆటోమొబైల్ కూడా ఎవర్ గ్రీన్ గా ఉండే అవకాశం ఉంది, బ్యాంకింగ్ సెక్టర్ ఇలాగా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి అదేవిధంగా మెటల్స్ సంబంధించిన ఇలాగ ఈ 4 సెక్టార్లను కూడా ఒక 1 or 2 స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని వాటిలో పెట్టుకుంటే డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ చేసినట్టు ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్ గా ఇక్కడ మంచి బాటమ్ ప్రైస్ ఉన్నాయి కాబట్టి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ట్రేడింగ్ మాత్రం అంత సజెస్టబుల్ కాదు. ట్రేడింగ్ లో ఎంతో ఎక్స్పర్ట్ అయితే తప్ప మీరు దాంట్లో డబ్బులు తీయడం అన్నది అంత చిన్న విషయం కాదు. మీరు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి సార్. సార్ అట్లాగే విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, కెన్ బి పర్చేస్ టీసీఎస్, ఓఎఫ్ఎస్ఎస్, టైటాన్ ఎట్ ప్రెసెంట్ రేట్ లోనే అడుగుతున్నారు షార్ట్ టర్మ్ కోసం. టీసీఎస్ అయితే మాత్రం ఆల్రెడీ మంచి ప్రైస్ లోనే ఉందండి. కానీ ఎంత మంచి ప్రైస్ లో ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఏదైతే 4500 నుంచి 3300 వరకు కూడా కరెక్షన్ జరిగినప్పుడు కూడా కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేయమని చెప్తున్నాం. మనం అక్కడ వెయిట్ చేసిన తర్వాత దాని యొక్క ట్రెండ్ బట్టి టేక్ ఆఫ్ అయ్యే దాన్ని బట్టి మనం చేయడం అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనకి మార్కెట్ లో మీరు ఓఎస్ఎస్ అడిగారు అది కానీ అదేవిధంగా మార్కెట్ లో తీసుకున్నటువంటి ఏ కంపెనీ అయినా సరే ఒక 2 weeks మనకు వెయిట్ చేయగలిగితే మనకు మంచి ప్రైస్ దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్. శేషగిరిరావు గారు ఉన్నారు. శేషగిరిరావు గారు నమస్తే అండి. హలో సార్, మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు. 1997 లో లుపిన్ కెమికల్స్ 100 బాండ్ సార్ నా కాడ. ఓకే. అది వచ్చేసి ప్రతి సంవత్సరం డివిడెండ్ పంపిస్తున్నాం సార్. 100 రూపీస్, 200 రూపీస్, 300 రూపీస్ అట్లా రకరకాలుగా ఒక 4 years మార్చాను సార్ బ్యాంక్ లో అకౌంట్ వేసి సార్. తర్వాత దాన్ని నేను డిలే చేసి దాన్ని వదిలేసాను సార్. ఆ చెక్స్ కూడా వేయలేదు బ్యాంక్ లో.
ఇప్పుడు దాని ప్రజెంట్ ఎట్లా సార్ మార్కెట్ చేయాలంటే ఇప్పుడు మీకు అది ఎలక్ట్రానిక్ ఫామ్ లోకి మార్చుకోలేదా మీరు సర్టిఫికెట్స్ ని? అవును సార్ మార్చాలా. అయితే డిమాట్ లోకి మార్చాలి, దాని టైం కూడా అయిపోయింది యాక్చువల్ గా. ఒకవేళ మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా బ్రోకింగ్ ఫర్మ్ కి వెళ్ళి వాళ్ళకి చూపిస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు దానికి సజెషన్ ఇస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్ కట్ అయితే కార్వే అలాంటి సంస్థలకు కానీ లేకపోతే ఐసిఐసిఐ డైరెక్ట్ దానికి కానీ వెళ్ళి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మీకు దానికి సంబంధించినటువంటి గైడెన్స్ ఇస్తారు, దాని ప్రకారం చేయొచ్చు సార్. రైట్ సార్, ధర్మారావు గారు అడుగుతున్నారు కేతినేని. డియర్ సార్, కెన్ వి బై ఐటీ అండ్ టెక్ స్టాక్స్ నౌ? ఐటీ తర్వాత టెక్ స్టాక్స్ ఈ టైంలో తీసుకోవచ్చా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? ఎస్ డెఫినెట్ గాను. యాక్చువల్ గా ఏదైతే ఐటీకి సంబంధించినటువంటి స్టాక్స్ లో మీరు ఇందాక అడిగినట్టుగా టీసీఎస్ లాంటిది స్టాక్స్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ ఇలాంటి దీనికి సంబంధించినటువంటి స్టాక్స్ లో మనకి ఎంటర్ అవుతే మనకి ఐటీ సంబంధించినటువంటి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, టెక్నాలజీ సర్వీసెస్ సంబంధించినటువంటి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి స్టాక్స్ లో మీదకి ఎంట్రీ ఇస్తే ఇప్పుడు బాటమ్ అవుట్ లో ఉన్నది కాబట్టి ప్రైసెస్ మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అందులో కూడా ఫ్రంట్ లైన్ స్టాక్సే టీసీఎస్ కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్ కానీ, విప్రో కానీ, టెక్ మహేంద్ర కానీ ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఆల్రెడీ ప్రతి వారం కూడా ఒక 5 to 10% కరెక్షన్ జరుగుతూ 30 to 40% కరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రైసెస్. బట్ డౌన్ ది లైన్ 1 year నుంచి 2 years మీరు మార్కెట్ లో వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. సతీష్ గారు మూర్తినాయుడు గారు నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే సార్. సార్ మా దగ్గర అమర్ రాజా బ్యాటరీస్ ఒకటి, జీఈ షిప్పింగ్ ఒకటి ఉన్నాయి. ఈ రెండు 45% లాస్ట్ లో జీఈ షిప్పింగ్ అమర్ రాజా బ్యాటరీస్ రెండు సార్ 45% లాస్ట్ లో ఉన్నాను. అదేం చేయమంటారు? యాక్చువల్ గా ఏంటంటే మీరు అమర్ రాజా గానీ జీఈ షిప్పింగ్ కానీ మీరు ప్రస్తుతానికి అయితే ఈ పరిస్థితుల్లో మనం ఏమి దాన్ని తీలేం, కానీ మీరు ఇక్కడ ఏదైనా అక్యుములేట్ చేసుకోగలిగితే మార్కెట్ కొంచెం స్టేబుల్ అయిన తర్వాత ఒక 1 or 2 weeks మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఈ మంత్ ఏప్రిల్ నెల మంత్ అంతా ఎలా ఉండే అవకాశం ఉంటుంది. స్టేబుల్ అయిన తర్వాత మీరు అక్యుములేట్ చేసుకుంటే జీఈ షిప్పింగ్ అయితే 900 బిలో 800 900 మధ్యలో మీరు అక్యుములేట్ చేసుకుంటే మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ 1500 దాటడానికి అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా అమర్ రాజా కూడా ఏదైతే మనకు మార్కెట్ లో బ్యాటరీకి సంబంధించినటువంటి స్టాక్ కాబట్టి ఇది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఏదైతే మనకి మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ కాబట్టి ఇది కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా అక్యుములేట్ చేసుకుంటేనే మీకు మంచి లైఫ్ ఉండే అవకాశం అయితే. ప్రజెంట్ మార్కెట్లు అయితే నష్టాల్లో కొనసాగుతా ఉన్నాయి. ఇటు నిఫ్టీ 500 పాయింట్ల నష్టంతో ముందుకెళ్తోంది. సో మనతో పాటు మూర్తినాయుడు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు సార్, భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. మూర్తినాయుడు గారు ఉన్నారు. గురువు గారికి నమస్కారం. నమస్తే సార్. అమెరికా డెవలప్ అయిన దేశంలో మెంటల్ గాని ప్రెసిడెంట్ గా ఎన్నుకుని ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. మీలాంటి వాళ్ళు చక్కగా చెబుతున్నారు సార్, మీకు ధన్యవాదాలు. కిమ్స్ కొనుక్కోవచ్చా? శక్తి పంప్స్ కొనుక్కోవచ్చా? వర్న్ బెవరేజ్ కొనుక్కోవచ్చా? సార్ మీరు అడిగిన 3 స్టాక్స్ కూడా మంచి స్టాక్స్, హోల్డ్ చేసుకోదగ్గ స్టాక్స్. మీరు కిమ్స్ మీరు అక్యుములేట్ చేసుకోండి స్లో అండ్ స్టడీ గాను. అదేవిధంగా విబిఎల్ వర్న్ బెవరేజ్ లిమిటెడ్ మీరు అడిగినటువంటి స్టాక్ కిమ్స్, వరుణ్ బెవరేజ్, శక్తి పంప్స్ 3 కూడా చాలా ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్. ఇది రికమెండబుల్ స్టాక్స్ కూడాను. హ్యాపీగా దీంట్లో అక్యుములేట్ చేసుకోండి సార్, ఇబ్బంది లేదు సార్. రైట్ సార్, రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. మూర్తినాయుడు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. గోల్డియం ఇంటర్నేషనల్ 40% లాస్ లో ఉంది, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? ఓకే ప్రెసెంట్ అయితే ఇంకొక 2 weeks ఆగండి సార్. 2-3 weeks ఆగిన తర్వాత మార్కెట్ కన్సాలిడేషన్ అవ్వకుండా మాత్రం దీంట్లో రీఎంట్రీ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి సార్. రైట్ సార్, అట్లాగే ఇందాక కాలర్ అడిగినట్టుగానే ఇప్పుడు అమెరికాలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఈ సుంకాలు కావచ్చు, ఇవన్నీ కూడా వీటి వల్ల ఏంటి సార్ మన మార్కెట్ పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? ఇండియా పైన దాదాపుగా 26% కదా మన పైన వేస్తున్నటువంటి ట్యాక్స్. ఏంటి ఎట్లా ఉంటుంది సార్? డెఫినెట్ గా ఏంటంటే దాంట్లో కొన్ని మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్నింటి కూడా ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. దానికన్నా ఎఫెక్ట్ ఏంటి ట్రేడర్స్ అంతా కూడా సెంటిమెంట్ మీద జరిగే మార్కెట్ కాబట్టి అండి ఇది ఖచ్చితంగా దానికన్నా డబుల్ సెంటిమెంట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్స్ ఈ విధంగా భారీగా కరెక్షన్ జరుగుతున్నాయి. మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అవడానికి కొద్దిగా టైం తీసుకునే అవకాశం ఉంది. తర్వాత దానికి సెట్ అయిన తర్వాత తప్పుడు ఏ స్టాక్స్ లోనూ మనకి మళ్ళీ రాణింపు వచ్చే అవకాశం ఉంది, ఏ స్టాక్స్ మళ్ళీ ఇంకా వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది అనేది డిసైడ్ అయిన తర్వాత అప్పుడు దాంట్లో మనకి
మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి మనం అబ్జర్వ్ చేసి ఆ స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, శ్యామ్ సుందర్ గారు ఉన్నారు. శ్యామ్ గారు నమస్కారం. నమస్తే అండి. మీ డౌట్ అడగండి. మూర్తి నాయుడు గారు ఉన్నారు. జేసీపీ లిమిటెడ్ పొజిషన్ ఏంటండి, ట్రేడింగ్ అవ్వట్లేదు. ఏ స్టాక్ అన్నది? జేసీపీ జేసీపీ అండ్ మీకు స్టాక్ అది ట్రేడ్ అవ్వట్లేదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న బ్రోకింగ్ హౌస్ కి వెళ్ళి వాళ్ళు ఇస్తే వాళ్ళు దానికి సంబంధించి ఏం చేయాలి ఎలా చేయాలన్నా చెప్తారు. ట్రేడింగ్ అవ్వడం దాని గురించి మనం ఇక్కడ దాంట్లో ఏమీ కామెంట్ చేయలేము సార్. రైట్ సార్, అట్లాగే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజెంట్ జరుగుతున్నటువంటి నష్టాల్లో ఇన్వెస్టర్స్ ఎట్లా దీన్ని ఒక మంచి మూవ్మెంట్ గా తీసుకోవచ్చా? ఎందుకంటే కొత్తగా ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, లేదంటే ఇది కొంచెం వెయిట్ చేయాలా? యాక్చువల్గా ఏంటంటే మార్కెట్ లో ఎప్పుడు కరెక్షన్ వచ్చినా సరే మనకున్న వాస్ట్ హిస్టరీ అంతా కూడా ఏంటంటే ఎప్పుడు భారీగా కరెక్షన్ జరిగినా సరే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తుంది. చేసిన ప్రతిసారి కూడా లాభపడటం కూడా జరిగిందండి. కానీ ఇక్కడ ఏంటంటే జనాల యొక్క ఫీర్, ట్రేడర్స్ యొక్క ఫీర్, ఇన్వెస్టర్స్ యొక్క ఫీర్ ఏంటంటే అమెరికాలో జరిగిన సిచ్యువేషన్ ప్రకారం ఇంకా భారీగా మార్కెట్ లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది కదా మనకి. కాబట్టి ఇందులో నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంటుందంటే మార్కెట్ లో టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా మనం ఏదైతే ఇది 22,500 22,000 వచ్చే వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ లో మళ్ళీ పుంజుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే మాత్రం మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ నడిచే అవకాశం ఉందని లాస్ట్ మనం 3-4 మంత్స్ నుంచి కూడా చెప్తున్న మార్కెట్ ఇంకా ఏదైతే ఏప్రిల్ మే నెల వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగే అవకాశం కనిపిస్తుంది టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా. దానికి ఇప్పుడు ఫండమెంటల్ గా కూడా జరుగుతున్నటువంటి కొన్ని జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా యాడ్ అవడం వల్ల భారీగా కరెక్షన్ జరుగుతుంది. ఇది ఏదైతే ఏప్రిల్ లో కొంచెం స్టేబుల్ అయిన తర్వాత, కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు దీంట్లో మనకి ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత కానీ ప్రస్తుతం వరకు అప్పటి వరకు మాత్రం మార్కెట్ కొంచెం స్టేబుల్ గానే ఉండే అవకాశం ఉంది. ఏదైతే డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఎలాంటప్పుడు కొంచెం ఆచితూచి వెయిట్ చేసి ఏదైతే బాగా మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ ఏదైతే మనకి మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్, అందులోనూ ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే మెటల్ సెక్టర్స్ కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, వాటిలో ఏదైతే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ ఉండే ఆ స్టాక్స్ లో మనకి ఎంట్రీ అవుతే అక్కడి నుంచి అది కూడా మార్కెట్ కరెక్షన్ జరిగి ఏదైతే కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యే క్రమంలో మాత్రం మార్కెట్ లోకి వెళ్తే మంచి డబ్బులు రావడానికి అవకాశం ఉంది సార్. రైట్ సార్, రాధాకృష్ణ గారు ఉన్నారు కాలర్. రాధాకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే సార్. మూర్తి గారికి నమస్తే సార్. నమస్తే సార్. మేము కొత్తగా వర్తకు వచ్చాం సార్. లాస్ లో ఉన్నాం 10% ఇచ్చిన సార్. ఇప్పుడు బయటకు వచ్చేస్తే 10% ఇచ్చిన లాస్ లో ఉన్నాం సార్ మేము. అయితే ఇదే గోల్డ్ చూస్తే భారీగా పెరుగుతుంది. ఇందులో తీసేసి అందులో పెట్టుకుని ఏమన్నా మనం చేసుకుంటే బాగుంటుంది సార్. ఇందులో ఉంచుకుంటే ఏంటి అవి మీరు ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏంటి? అదే టాటా మోటార్, టాటా పవర్, ఎస్బీఐ సార్. ఇవన్నీ 25 లక్షలు పెట్టింది సార్. 30 లక్షలు దాకా. ఓకే 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 మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మార్కెట్ లో మీరు ఎప్పుడు పెట్టినా సరే 2 సంవత్సరాల నుంచి 4-5 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తేనే దీంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంత 10% కి 20% కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన స్టాక్స్ కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి టాటా మోటార్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్ ఇలాంటివి కాబట్టి మీరు వెయిట్ చేయండి. మీరు ఒకవేళ ఆ స్టాక్స్ లో మీరు ఏదైతే స్టాక్స్ తీసుకున్నారో దాంట్లో కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పుడు కూడా మార్కెట్ అన్నది ప్రతి సంవత్సరం కూడా ఒక 2 సైకిల్స్ ఉంటాయి. మళ్ళీ మార్కెట్ ఈ ర్యాలీ మళ్ళీ మనకి అక్టోబర్ సెప్టెంబర్ కల్లా మళ్ళీ మార్కెట్ లో ఒక స్టేబిలిటీ వచ్చి మార్కెట్ టేక్ ఆఫ్ అయ్యి మళ్ళీ లైఫ్ టైం హైని బ్రేక్ చేయడానికి కూడా అవకాశాలు అయితే లేకపోలేదు. కాబట్టి ఏంటంటే అంత తొందరగా కంగారు పడి మళ్ళీ దీంట్లో పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టే కన్నా యూ హ్యావ్ టు కంటిన్యూ. దీంట్లో కంటిన్యూ అవ్వండి. ఇంకా మంచి ప్రైస్ కన్సాలిడేషన్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ అయినప్పుడు ఎక్స్పర్ట్స్ కనుక్కొని కొన్ని ఎక్విప్మెంట్ చేయవలసి వస్తే ఎక్విప్మెంట్ చేస్తే ఇక తొందరగా లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్ సార్, అంటే ఇప్పుడు స్టాక్స్ ఏవి బాగున్నాయి సార్? ప్రెసెంట్ దేనిపైన ఇన్వెస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మూమెంట్ లో? మూమెంట్ ఉన్న దాంట్లో మనకి ఆటోమొబైల్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్, ఫార్మా సెక్టర్, మెటల్ సెక్టర్, ఈ 4 సెక్టర్లు కూడా మనం ఏ తీసుకున్నా సరే మనకి దాంట్లో ఒక స్టేబిలిటీ ఉన్నది, దానికి ఒక రెగ్యులారిటీ ఉన్నది. దాంట్లో మనకి ఏదైతే మనకి ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ లో మంచి ప్రైస్ లో దొరుకుతున్నాయి కాబట్టి, బాటమ్ ప్రైస్ లో దొరుకుతున్నాయి కాబట్టి ఇలాంటి స్టాక్స్ లోకి వెళ్తే మనకి తొందరగా ప్రాఫిట్స్ రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ సెక్టర్ చూసుకున్నట్టయితే ఏదైతే టాటా స్టీల్ కానీ, అదేవిధంగా హిందుస్థాన్ కాపర్ కానీ, హిండాల్కో కానీ, లేకపోతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ 30% నుంచి 40% కరెక్షన్ ఉన్నాయి కాబట్టి అందులో కరెక్షన్ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఫ్రంట్ లైన్ లోనూ మంచి బిజినెస్ ఓరియంటేషన్, మంచి బ్యాలెన్స్ షీట్ ఉన్న కంపెనీస్ కాబట్టి ఇలాంటి వాటిలో తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫార్మా సెక్టర్ మనకు తెలిసింది ఎవర్ గ్రీన్ సెక్టర్. ఇలాంటి కూడా ఏదైతే అరబిందో ఫార్మా కానీ, అదేవిధంగా టొరంటో ఫార్మా కానీ, అదే సెప్లా, జైడస్ లైఫ్ కానీ, అదేవిధంగా డాక్టర్ రెడ్డిస్ కానీ, గ్లెన్మార్క్ కానీ ఫ్రంట్ లైన్ ఫార్మా కంపెనీస్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేస్తే
మనకి మంచి బాటమ్ అవుట్ నుంచి ఏదైతే ప్రైస్ అన్ని కూడా 30 to 40% కరెక్షన్, అది ఏదైనప్పుడు కూడా జనాల సెంటిమెంట్ ఉండొచ్చు, లేకపోతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు, టెక్నికల్ కరెక్షన్ అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా 30 to 40% మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే తొందరగా మనం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించి అయితే మనం ఏదైతే ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఎనీ డిప్ యూ కెన్ బై ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అండ్ అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ లో ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇది హైలీ రికమెండెడ్. ఇలాంటి స్టాక్స్ చేసుకోవడం వల్ల ఆ సెక్టార్ సంబంధించినటువంటి వాటిలో మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఫైనాన్స్ దానికి సంబంధించిన దాంట్లో బజాజ్ ఫైనాన్స్, అదేవిధంగా మనకి శ్రీరామ్ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ ఎలాగ హైలీ రికమెండెడ్ గా ఉన్నాయి. దానికి తగ్గట్టుగా మళ్ళీ నెక్స్ట్ ఏదైతే మెటల్, అదేవిధంగా ఫార్మా, అదేవిధంగా బ్యాంకింగ్, ఆటోమొబైల్ సెక్టర్. ఆటోమొబైల్ లో 3 wheelers లో బజాజ్ ఆటో చాలా మంచి డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతుంది, హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు. 2 wheelers దాంట్లో టీవీఎస్ మోటార్స్ చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ సప్లై చేయడంలో చాలా ముందంజలో ఉంది కాబట్టి అది కూడా ప్రైస్ కూడా బాగానే ఉంది. ఇంత డౌన్ ట్రెండ్ లో కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్న స్టాక్ టీవీఎస్ మోటార్స్. అలాంటి వాటిలో కూడా పెట్టుకోవచ్చు. 4 wheelers కానీ లేకపోతే హెవీ వెహికల్స్ కానీ చూసుకుంటే హైసర్ మోటార్స్ బాగానే ప్రాఫిటబుల్ గానే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే సెక్టర్ వైజ్ అందులో కూడా పొటెన్షియాలిటీ ఉన్న స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల నెక్స్ట్ 2 years ఆర్ మీరు డౌన్ ద లైన్ ఆర్ 3 years డౌన్ ద లైన్ పెట్టుకుంటే మల్టిపుల్ వేస్ లో లాభాలు తీసుకోవడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. సార్ ఈశ్వర్రావు గారు ఉన్నారు. ఈశ్వర్రావు గారు నమస్తే అండి. ఈశ్వర్ గారు. సార్ సుజలాన్ ఎనర్జీ ఈ టైంలో తీసుకోవచ్చా సార్? 57లో తీసుకున్నాను ఆల్రెడీ ఒక 4000 షేర్లు. ఓకే 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 అంటే చెప్తా ఇంకొక 1 month 1.5 month ఇంకా కన్సాలిడేషన్ అయ్యే వరకు కూడా ప్రస్తుతానికి అయితే తీసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మన 54-55 దగ్గర కన్సాలిడేషన్ అయిందని అనుకున్నాం, కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అనదర్ 1 month చేసిన తర్వాత కన్సల్టేషన్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం టేక్ ఆఫ్ అయినట్టు తీసుకోవచ్చు. రైట్. విల్సన్ గారు ఉన్నారు సార్. విల్సన్ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీ డౌట్ అడగండి మూర్తినాయుడు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఇప్పుడు నా దగ్గర సార్ స్టాక్స్ ఇప్పుడు నేను బాష్, అబౌట్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీస్ ఈ 3 అక్యుములేట్ చేసుకోవచ్చు సార్ లాంగ్ టర్మ్ కి. బాష్, అబౌట్ అన్ని కూడా పెద్ద స్టాక్స్. ఓఎఫ్ఎస్ఎస్ కూడా తీసుకోవచ్చు, ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్ కూడాను, బాట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు అడిగినటువంటి స్టాక్స్ అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక 1 or 2 weeks ఇక్కడ కన్సల్టేషన్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ స్లోగా అక్యుములేట్ చేసుకోండి సార్. రైట్. థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి